యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడితిరి. యోహాను సువార్త 5:35వ వచనం ప్రకారం అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. ఎవరి మండుచు ప్రకాశించుచున్న దీపం అంటే యోహాను. దేని కొరకు మండుతున్నాడు అంటే దేవుని మార్గాన్ని సరళపరచడానికి వచ్చినవాడు అన్నమాట. దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉన్నదో ఆ ఉద్దేశాన్ని కలిగి ఉన్నవాడు యోహాను. అర్థమవుతుందా? కాబట్టి ఆయన యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడం కోసం అతను తీవ్రత కలిగి ఉన్నాడు. అర్థమవుతుందా? కాబట్టి ఆ దేవుని యొక్క తీవ్రత కలిగి ఉన్నాడు కాబట్టి, ఆయన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన ప్రకాశించు ఉన్నాడు. అవునా కాదా? ప్రకాశమానమైన దేవుణ్ణి కలిగి ఉన్నాడు కాబట్టి. అర్థమవుతుందా? అలాగే మత్తయి సువార్త 3వ అధ్యాయం చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1 నుంచి చూద్దాం. ఆ దినములయందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారుమనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యంలో కేక వేయును ఒక శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలుదట్టి ధరించుకున్నవాడు. మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారము. ఆ సమయమున హల్లెలూయా. ఆ దినములయందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరళము చేయడని అరణ్యములో కేక వేయు ఒకరి శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలుగట్టియు ధరించుకొనెను. హల్లెలూయా. మిడతను అడవి తేనెయు అతనికి ఆహారం. ఆ సమయం యెరూషలేములో వారును యూదయ వారందరూ యోర్దాను నదీ ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండిరి. హల్లెలూయా. ఈ యోహాను మండుతూ ప్రకాశించుచున్నాడు అంటే దేవుని యొక్క ఉద్దేశాన్ని చేయడానికే ఉన్నాడు. ఏమై ఉన్నాడంట? ప్రభు మార్గాన్ని సరళపరచడానికి, సరళపరచుడి అని అరణ్యములో కేకవే ఒక శబ్దమును పోలి ఉన్నాడు, శబ్దమై ఉన్నాడు అని యెషయా ప్రవక్త చెప్పినట్లు ఆయనే యోహాను అని చెప్తున్నాడు. ఈయన ఏం ధరించుకుంటాడంట? ఒంటె రోమములు గలి వస్త్రము, మొల చుట్టూ తోలిదట్టి అడవి తేనె తింటాడంట. అవునా కదా? ఏంటది తినేవాడు? మిడతలను ఇంకా అడవి తేనెయో ఆహారం అంట ఆయనకి. అవునా కదా? ఇప్పుడు ఈయన దగ్గరికి యూదయ సమీర్ వాళ్ళందరూ వచ్చారా లేదా? పాప క్షమాపణ అడిగారా లేదా? మారు మనసు పొందుకున్నారా లేదా? ఈయన ఎక్కడ ప్రకటిస్తున్నాడు? అరణ్యములో. అరణ్యములో మనుషులు ఉంటారా? మరి అరణ్యములో ప్రకటించుతున్న వ్యక్తి యొద్దకి వీళ్ళందరూ కూడా రాగలుగుతున్నారా ఆయన యొద్దకి? అంటే అరణ్యములో ఉండే వ్యక్తికి అక్కడ కేకలు వేస్తూ ప్రకటిస్తుంటే అతని యొక్క ఆ యొక్క వాక్కుకి లోబడి మారు మనసు పొందుకొని బాప్తిస్మంలోకి వాళ్ళు అడుగు పెడుతున్నారు అంటే కారణం ఏంటి? అర్థమవుతుందా మీకు? హల్లెలూయా. ఏమైంది? హల్లెలూయా. అర్థమైందా మీకు? ఆయన అరణ్యములో ప్రకటిస్తుంటే వెళ్ళి సువార్త విన్నారు. ఆయన ఎలా ఉన్నాడు? జనములలో ఒక మనిషిగా లేడు కానీ ప్రత్యేకమైన వ్యక్తిగా ఉన్నాడు. అవునా? ఒకసారి ఒకరు అన్నారంట, సువార్త ప్రకటించాలంటే ఇలా అన్ని ఆర్నమెంట్స్ తీసేస్తే కాదు, ధరించుకుంటేనే కదా వాళ్ళు వింటారు సువార్త, తీసేస్తే వాళ్ళు ఎవరు వింటారు అన్నారు. అవునా కదా? మరి ఇప్పుడు యోహాను వీళ్ళకలాగా ఊళ్ళో తిరుగుతున్నాడా? ఊళ్ళో రాజ్యంలో కాదు కదా. ఈయన ఎక్కడున్నాడు? అరణ్యంలో ఉన్నాడు. ఈయన వస్త్రాలు ఎలా ఉన్నాయి? ప్రత్యేకమైనగా ఉన్నాయి. ఈయన తినే ఆహారము ప్రత్యేకమైనగా ఉంది. కానీ ఆయన ఎవరిని కలిగి ఉన్నాడు? దేవుని యొక్క భారాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు ఏ పని నిమిత్తం పంపి ఉన్నాడో ఆ పని నిమిత్తమైన చిత్తాన్ని ఎరిగి నడుచుకొని వాడే ఉన్నాడు.
జాగ్రత్తగా వినండి, తేలికగా వినొద్దు. చెప్పే ప్రతి పాయింట్ కూడా అర్థమవుతుందా? ఇలా ఉండి అరణ్యంలో చెప్తున్నప్పుడు మనుషులందరూ వచ్చి మారు మనసు పొందుకున్నారు కదా. చాలా మంది చెప్పే మాటలు ఏంటంటే, ఇప్పుడు ఎల్షద్దాయ్ మినిస్ట్రీలో ప్రతి ఒక్కరి మీద ప్రణాళిక ఉందని దేవుడు అందరికీ చూపించాడు. ఎంత ప్రత్యేకంగా చూపించాడంటే, దర్శనాలు ఎంత క్లియర్గా వస్తాయంటే, ఒక పక్క యవనస్తులు చనిపోతుంటే, ఒక పక్క ఈ మినిస్ట్రీకి చెందిన వారే ప్రతి ఒక్కరూ ఒక్కొక్క బండిని కలిగి ఉన్నారు, కానీ ఎవరు స్టార్ట్ చేయట్లా. మధ్యలో ఒక వ్యక్తి, అయ్యో చనిపోతున్నారు, మీ భర్తల కోసం అయితే మీరు ఏడవరా, మీ పిల్లల కోసం అయితే మీరు ఏడవరా, మీ కోసం అయితే మీరు ఏడవరా, ఇలా నశించిపోతున్నారే అని గగ్గోలు పెడుతున్నా కూడా ఎవరు స్టార్ట్ చేయట్లేదంట. పైగా చెప్పే మాట ఏంటంటే, మేము చెప్తున్నాం సువార్త, కానీ ఎవరు కదలడం లేదు. మేము చెప్తున్నాం, ఎవరు వింటల్లా. మేము చెప్తున్నాం, కానీ ఎందుకు రావట్లా అని మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి విని రాకపోవడం అనేది వాళ్ళ తప్పు, మా తప్పు కాదు. సో మేము చెప్పాం, కానీ వాళ్ళు కదలట్లేదు అని కూడా చెప్తూ ఉంటారు. అర్థమవుతుందా మీకు? మరి రానప్పుడు ఎందుకు అప్పు చెప్పాడు ఈ పని? మనకి రారు అనుకున్నప్పుడు ఎందుకు చెప్పాడు పని? ఎందుకు మనకి పరిచర్య అప్పగించాడు? సేమ్ ఇలాగే వాచ్మెన్ నీ గారు అని ఉన్నారు. ఆయన కూడా ఆయన చుట్టూ ఉన్నవాడు, అంటే ఆయన నాకు సరిగ్గా గుర్తులే, ఆయన మరి చదువుకునే దగ్గర మరి ఎక్కడో జాబ్ మరేమో చదువుకునే దగ్గర అనుకుంటున్నా. వాళ్ళందరూ చాలామంది తన స్నేహితులు, ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఉంటారుగా, వాళ్ళందరికీ కూడా సువార్త చెప్తుంటే ఆయనకి పిలుపు ఉంది, కానీ ఎవ్వరూ వినట్లేదంట, ఎవరూ రావట్లేదంట. ఆమెను ఆయన ఒక సేవకురాలు అడిగిందంట, క్వశ్చన్లు వేసారంట మామూలుగా, సువార్త చెప్తున్నారా, మరి మీ పిలుపుని బట్టి కదులుతున్నారంటే లేదు, చెప్తున్నా వింటున్నారు, కొంతమంది వినట్లేదు, కొంతమంది నమ్మడం లేదు అని ఆయన తలదించుకున్నారంట. ఎందుకో నాకు తెలియట్లేదు అని చెప్పినప్పుడు ఆమె ఒక మాట చెప్పిందంట, నీకు దేవునికి ఏమైనా అడ్డు ఉందేమో ఆ అడ్డును తొలగించుకో, అలాగే నీవెవరికైనా రుణస్థుడివై ఉన్నావేమో అది నువ్వు చూసుకో. అంతేకాదు, నువ్వు ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తున్నానంటున్నావో వారి కోసం నువ్వు విజ్ఞాపన బుక్కల్ని పెట్టుకొని నువ్వు విజ్ఞాపన చేస్తున్నావా రాసుకొని అని అడిగితే దానికి సమాధానం లేదు, దేనికి సమాధానం. ఇవి చేసి చూడు, ఖచ్చితంగా ఆత్మలు కదులుతారు అని ఆవిడ చెప్పిందంటే. మీకు అర్థమవుతుందా? ఒకసారి ఒక ఆయన డాక్టరేట్ చేయాలనుకుంటున్నాడు, అంటే డిగ్రీ అయిపోయాక పిహెచ్డి ఏదో ఒక సబ్జెక్ట్ మీద డాక్టరేట్ చేయాలనుకుంటున్నాడు. అయితే దేవుడు అతనితో మాట్లాడాడంట, నువ్వు డాక్టరేట్ చేయొద్దు, నువ్వు డిగ్రీ చదివో చాలు అని చెప్పాడు. చెప్తే ఆయన కాదు, చాలామంది డిగ్రీ చదివాక డాక్టరేట్ చేసి కూడా పరిచయం చేస్తున్నారు కదా, అలా చేస్తే తప్పేంటి, ఎందుకు చేయకూడదు అని ఆయన మనసులో చేయొద్దని చెప్పేశాడు. కానీ పదే పదే దేవుడితో మాట్లాడుకుంటున్నాడు. ఆల్రెడీ ఎగ్జామ్కి వెళ్ళడానికి అప్లికేషన్ కూడా పెట్టారు, ఎగ్జామ్ డేట్ కూడా వచ్చేసింది. ఈయన ప్రిపేర్ అవుతున్నాడు, కానీ దేవుడు వద్దన్నాడు. దేవుడితో మాట్లాడుకుంటున్నాడు, ఇది కదా ప్రభా, అది కదా ప్రభా, అది ఇది ఇది ఎన్నో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడినా ఆయన ఎలా ఉంటుందంటే వద్దు అంటే ఇంక మాట్లాడు, ఇంకా ఆయన నుంచి ఏం జవాబు రావట్లే. కానీ ఈయన నలిగిపోతున్నాడు. ఆయన వద్దన్నాడు, చేస్తే ఏమైంది, చేసి చెయ్యొచ్చు కదా అని ఈయనకి ఇష్టం, అది వదులుకోలేకపోతున్నాడు. చాలా శతవిధాల ఆలోచించి మనస్సాక్షిని చంపుకోలేక గుచ్చేస్తూ ఉంటే
సరే ఇంకా ఎగ్జామ్ డేట్ వచ్చేసి ఆయనకి లెటర్ వచ్చిందంట రమ్మని. ఆ లెటర్ ఇక మళ్ళీ ఈయన పంపించారంట. నేను ఎగ్జామ్కి అటెండ్ అవ్వట్లేదు అని. ఆ తర్వాత సాయంత్రం ఎప్పుడో ఆయన దగ్గర ఉండే ఒక సమూహానికి ఈ విషయం చెప్పాడంట. నాతో దేవుడు ఆ రోజు నుంచి ఇలా మాట్లాడాడు, అప్లికేషన్ పెట్టిన దగ్గర నుంచి. ఇక నేను ఆ బాధ భరించలేక నేను ఎగ్జామ్కి రాను అని చెప్పి పంపేశాను అని చెప్పినప్పుడు ఆ సమూహం అందరూ కూడా కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చేస్తున్నారంట. వారందరూ కూడా చలించిపోయారంట. వారందరూ కూడా 100% చాలా వరకు వాళ్ళు తమ ఆత్మలను కుమ్మరించుకోవడానికి చూశాడంట. అప్పుడు ఆయన అన్నాడంట, నాకు ఇలా జరుగుతుందని ముందే తెలిస్తే నేను అప్పుడే కమిట్ అయిపోయేవాడిని. నాకు ఇలా జరుగుతుందని తెలియదు, ఇప్పుడు నాకు అర్థమైంది అంటున్నాడంట. మీకు అర్థమవుతుందా? దేవుడు కొంతమందికి కొన్ని కమిట్మెంట్స్ ఇస్తాడు. ఈ విధంగానే ఉండు, ఇదే చెయ్యని చెప్తాడు. అని చెప్పినప్పుడు నువ్వు అదే చెయ్యాలి. ఎక్స్క్యూజ్లు ఏమి ఉండవు. చెప్తాడు, ఇంక మాట్లాడటానికి. నువ్వు అది చేసేవరకు కూడా ఆయన ఒక్కడుగు కూడా కదలడు. ఆయన ఏది చెప్పాడో అది దాటి ఒక్కడుగు కూడా వేయడు. నువ్వు వేసేస్తావేమో కానీ ఆయన వేయడు. ఆయన అక్కడే ఉంటాడు. నువ్వు వెళ్ళిపోతావేమో ముందుకి, ఆయన వెళ్ళడు. ఆయన ఏది చెప్పాడో అది చేసేకే కదులుతాడు. ఈ యొక్క విషయము చదివిన వాచ్మెన్ నీ గారు ఒకరోజు కీర్తనలు చదువుతున్నప్పుడు, ఈ లోకంలో నీవు తప్ప నాకెవరూ లేరని కీర్తనలో చూసినప్పుడు, అవును ప్రభా నీవు తప్ప నాకెవరూ లేరు అని దేవునితో ఎన్నో విషయాలు పంచుకొని, ఆ విషయాలన్నీ తను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడంట. ఆ అమ్మాయికి చెప్పాడంట. చెప్పినప్పుడు ఆమె చాలా తేలిగ్గా తీసుకుందంట. అని పిచ్చోళ్ళ వాగుతున్నాడు. చాలా కోపం వచ్చిందంట తన దేవుణ్ణి తక్కువ చేసినాడు. తన దేవుణ్ణి హెచ్చించని ఈ అమ్మాయిని తన హృదయంలో హెచ్చించడం కరెక్ట్ కాదు, నేను దేవుణ్ణి హెచ్చించాలి అని అనుకున్నాడు. అనుకొని తన హృదయంలో దేవుని కన్నా ఎక్కువ స్థానం తనకి ఇవ్వకూడదు, తీసివేయాలని అనుకున్నాడు. కానీ తీసివేయలేక దాటుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కానీ దేవుడు అక్కడే ఆగిపోయాడు. కానీ మాటికి గుర్తుకు వస్తున్న అది రానివ్వకుండా దాటుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కొద్ది రోజులకి ఏ ఆత్మలో కదల్లా. ఈయన విషయం గుర్తొచ్చింది. అంతేకాదు దేవుడు మళ్ళీ అదే వాక్కు గుర్తు చేస్తున్నాడు. అప్పుడు ఆయన విరిగి నరిగిన హృదయం కలిగి మళ్ళీ అదే గుర్తు చేశాడంట. ఈ లోకంలో నీవు తప్ప నాకెవరూ లేరు, నీకెవరున్నారంటే తాను ప్రేమించిన అమ్మాయి అంటే తన హృదయంలో. అప్పుడు ఆ రోజు నుంచి అది తీసివేసుకొని నీవు తప్ప నాకెవరూ లేరయ్యా అని ఎప్పుడైతే డిసైడ్ అయ్యాడో, ఎప్పుడైతే తన హృదయాన్ని కుమ్మరించుకున్నాడో, అంతేకాదు ఆమె చెప్పినప్పటి నుంచి వాళ్ళందరి కోసం విజ్ఞాపన చేస్తున్నాడంట. ఒక్క వ్యక్తి తప్ప అందరూ కదిలేరంట. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి ఒక్కరికి దేవుడు మాట్లాడతాడు. నీకు తనకి అడ్డుకున్నది ఏంటో బయలుపరుస్తాడు. నువ్వు వింటావు, కానీ కొన్ని మాత్రం నువ్వు బయటికి రాలేవు. వాటితో నువ్వు బంధింపబడిపోయి ఉంటావు. కాబట్టి వాటిని విడిచిపెట్టలేక, వాటిని వదలలేక కాంప్రమైజ్ అయిపోతూ ఈయన మాటను పక్కన పెట్టేసి, ఈయన క్షమించే దేవుడని, ఓదార్చేసే దేవుడని, నీ బాధను అర్థం చేసేసుకునే దేవుడని, నీ ఇరుకులు చూసేసే దేవుడని, ఆయన అర్థం చేసేసుకుంటాడని నువ్వు అనేసుకొని వెళ్ళిపోయినంత మాత్రాన తూచని ఆయన రాడు. ఆయన అక్కడే ఉంటాడు చేసేవాడు. మీకు అర్థమవుతుందా? కదలడు ఆయన, కొంచెం కూడా కదలడు. నేను నా చిన్నప్పుడు 7th క్లాస్లో ఉన్నప్పుడు, మేము చిన్న పాక ఇంట్లో ఉన్నప్పుడు ఒక రాత్రికాలం పెద్ద తుఫాన్ వస్తే చాలా భయపడిపోయాం. అప్పుడు నేను ఎన్నెన్నో అనేసుకుంటున్నాను, ఈ దేవుడు ఆ దేవుడు.
తర్వాత లాస్ట్కి నాకు ఏసై గుర్తొచ్చి, ఏసయ్యా ఈ వర్షాన్ని నువ్వు తగ్గిస్తే ఇక నిన్నే ప్రార్థన చేస్తున్నాను, నిన్నే నమ్ముకుంటా అని అన్నాను. నేను అనేసాను ఆ మాట అన్న దగ్గర నుంచి నేను ఏం చేసినా, ఏ బొమ్మకి దండం పెట్టడానికి వెళ్ళినా వెంటనే ఆ మాట గుర్తు చేసేవాడు. నేను నిన్నే నమ్ముకుంటానన్నా, అవునవును, ఇది తినక కాదు, నీకే, ఇది నీకే. ఆ రోజు నుంచి నన్ను వెంబడిస్తూనే ఉంది ఆ మాట. నిన్నే నమ్ముకుంటానన్నా, నిన్నే నమ్ముకుంటానన్నా, నిన్నే నమ్ముకుంటానన్నా. ఆ చిన్న మాట 7th క్లాస్లో నేను చెప్పిన దాన్ని ఈరోజు సేవకు నిలబెట్టాడు దేవుడు. వదలడు ఆయన. మీరు అనుకుంటారు ఏదో కష్టాల్లో, శ్రమల్లో, కొన్ని బాధల్లో, ఇరుకుల ఇబ్బందుల్లో కొన్ని కమిట్మెంట్స్ ఇచ్చేస్తూ ఉంటారు. ఇది చేస్తాను ప్రభా, అది చేస్తాను ప్రభా, ఇలా ఉంటాను ప్రభా, అలా ఉంటాను ప్రభా అని. తర్వాత అది తీరగానే గాలికి వదిలేస్తారు. మీరు వదిలేసినట్టు ఆయన వదిలేస్తాడు అనుకుంటున్నారా? అస్సలు వదలడు. ఆయన అక్కడే ఉంటాడు. ఆయన అక్కడే ఉంటాడు. ఆయన ఆనాడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుకి ఇచ్చిన వాగ్దానం ఇప్పటికీ జ్ఞాపకం చేసుకున్నాడు. అక్కడే వదిలేదు. వాళ్ళు పోయినప్పటికీ ఇంకనూ ఆయన జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు. మీరు మర్చిపోయినట్టు ఆయన ఏం మర్చిపోట్లా. నువ్వు ఎక్కడ ఆగిపోయావు? చాలా మందికి రహస్యంగా ఉంటాయి కమిట్మెంట్లు. తెలుసు వాళ్ళకి దేవుడు దేన్ని వదిలేయమంటున్నాడో, దేన్ని పట్టుకోమంటున్నాడో, దేన్ని నువ్వు కలిగి ఉండాలంటున్నాడో అన్నీ తెలుసు. కానీ నాకు కాదులే అని పైన వదిలేసి వెళ్ళిపోతే కుదరదు. అది చేసే వరకు ఆయన అక్కడే నిలిచి ఉంటాడు. అది చేసేకే ఆయన కదలడం మొదలు పెడతాడు. నువ్వేమో ఏదైతే దేవుడు చేయమంటున్నాడో అది చేయడం మానేసి నువ్వు ఆయన చేయమంటావు. ఇప్పుడు ఆయన దేవుడా, నువ్వు దేవుడా? నువ్వు చెప్పించేయడానుకున్నాడా, ఆయన చెప్పించేయడానుకున్నావా? నువ్వు నీకు అర్థమవుతుందా? ఎవరు చెప్పింది ఎవరు చేయడానుకున్నారు? ఆయన చెప్పింది మనం చేయడానుకున్నాం. మనం చెప్పింది ఆయన చేయడానికి లేదు. అర్థమవుతుందా? నేను సేవకురాల దగ్గరికి వెళ్ళినప్పుడు నాతో నీ పేరు నాకు ఇబ్బందిగా ఉంది రా, నీకు పేరు పెడతాను అని తీసుకెళ్తే, నాకు చిన్నప్పటి నుంచి నా క్లాస్మేట్ ఒక అమ్మాయి ఉండేది, జ్యోతి అని. అమ్మాయి పేరు అంటే నాకు చాలా ఇష్టం. జ్యోతి 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 అని పిలిచేదాన్ని. ఆ అమ్మాయి దగ్గర హిందీ నేర్చుకునేదాన్ని. అయితే అమ్మాయిని చాలా అంటే పేరు ఇష్టపడేదాన్ని. ఆ ఇష్టం ఆ 10th అలా ఉండిపోయింది, అయిపోయింది. నాకు డిగ్రీ కూడా అయిపోయింది. నేను సేవకురాల దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు పేరు పెడతాను రా అంది. ఆ ఇష్టం అక్కడితో ఉండిపోయింది. ఆ ఇష్టం నాకు కంటిన్యూ అవ్వాలి. అప్పుడు ఇష్టపడ్డా. ఆ ఇష్టం లోన్ ఎక్కడో ఉండిపోయింది. తర్వాత డిగ్రీ అయిపోయి ఆమె నన్ను లోపలే తీసుకెళ్ళి ప్రార్థన చేస్తుంటే ప్రతి పాయింట్ నేను వింటున్నా. కానీ నాకు విన్న పాయింట్లో ఒక పాయింట్ గుర్తుంది. అన్యజనుల్లో జ్యోతిగా వాడుకుంటాను అని ప్రవచిస్తుంది. ఆ ప్రవచనం నేను విన్నా. అన్యజనుల్లో జ్యోతిగా వాడుకుంటానంటే విన్నా, కానీ దాని అర్థం నాకు తెలియదు. నేను కొత్తగా వెళ్ళాను, నాకేం తెలియదు. కొత్తగా వచ్చిన వాళ్ళకి లోతు తెలియదు. ఇప్పుడంటే నాకు తెలుస్తుంది, కానీ అప్పుడు నాకేం తెలియదు. ప్రేయర్ అయ్యేకి ఏం పేరు పెట్టారు దేవుడు అంటే జ్యోతి అని చెప్పి, అమ్మా జ్యోతియా జ్యోతి అని ఆనందించేస్తున్నా. నాకు ఇష్టమైన పేరు కాబట్టి. కానీ అక్కడ అన్యజనుల్లో జ్యోతిగా వాడుకుంటాను అని దేవుడు మాట్లాడాడు. అది నాకు అర్థం కాల. పెళ్ళైపోయింది. ఆ బిఏడి కోసం దేవుడు ఇవ్వకపోయినా సరే పోరాడేశాను. నాకు ఇవ్వు ఇదే గోల. ఇచ్చాడు. బిఏడి అయిపోయింది. ఇక నెక్స్ట్ డిఎస్సి కోసం పోరాడేస్తున్నాను. రాలా. ఇక ఎక్కడికి వెళ్ళినా నేను జాబులకి, అరే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి ఇస్తున్నారు జాబ్, నాకు ఇవ్వట్లా. ఏమన్నంటే ఇంగ్లీష్ మీడియం చదవాలి. మ్యాథ్స్కి ఇంగ్లీష్ మీడియం ఏంటి? మ్యాథ్స్ మాకు ఇంగ్లీష్లోనే చెప్తారు, తెలుగులో ఉండదు. అయినా సరే నువ్వు ఇంగ్లీష్ మీడియం అయితేనే అంటున్నారు. 10th ఇంటర్ చదివిన వాళ్ళకి జాబులు ఇస్తున్నారు. నేను అంత పనికి రానా అనిపించేసింది నాకు.
బీఈడీ చేసేందుకు? సరే ఇక్కడిక్కడ ఎందుకు బతిమలాడుకోవడం? మా ఈస్ట్ గోదావరి వైపు వెళ్ళిపోవచ్చు, కష్టపడదాం, ప్రేయర్ చేద్దాం. ప్రేయర్లో నమ్మకంగా ఉందా, కష్టపడడంలో నమ్మకంగా ఉందాం? వర్కౌట్ అవట్లా. చాలా దీనంగా వెళ్ళిపోయి రెండోసారి డిఎస్సి కూడా రాలేనట్టు, రాలేదనో ఏదో మాట్లాడుతున్న సేవకురాలతో, రాకూడదనే ప్రేయర్ చేస్తున్నాను. అదేంటి అన్నాను. అవును అని. అదేంటి రాకూడదని చేయడం ఏంటంటే, అవును నీ మీద సేవ పిలుపు ఉందనా? సేవ పిలుపా? నేను దేవుడు సేవకు వాడుకుంటాను. ఊరుకోక. అవును నీ మీద సేవ పిలుపు ఉంది. అప్పటికే నాతో దేవుడు మాట్లాడేస్తున్నాడు. నాగట్టి మేము చేపెట్టి వెనక్కి తప్పించుకోండి. దేవుడు ఏదైతే పిలుచుకున్నాడో ఆ పిలుపు నాకు అర్థం అవ్వలేదని నేను వెళ్ళిపోయినంత మాత్రాన దేవుడు మార్గాలు సరళపరచలేదు. ప్రతి డోరు మూసుకుంటూ వచ్చాడు. బీఈడీ చేసి నేను ఎందుకు పనికిరానా అన్నట్టుగా తీసుకెళ్ళిపోయాడు. నేను మా ఊర్లో ఉన్నప్పుడు నేను ఇంటర్కి కూడా లెక్కలు చెప్పి నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. చాలా గర్వంగా, అంటే నేను చెప్పగలిగిన కెపాసిటీ ఉంది. జస్ట్ జాబ్ సంపాదించి ఆసెట్ కూడా చేసి రాసి నేను పీజీ చేసేసి నేను ఇదైపోయి ఏం ఊహించేసుకున్నా. బాగా కాన్సన్ట్రేషన్ సబ్జెక్ట్ మీద పెట్టేదాన్ని. నన్ను నిద్ర లేపినప్పుడు, అంటే స్కూల్లో చెప్పిన మాట, నిద్రపోయేదాన్ని లేపి అడిగితే ఆ సమ్ సాల్వ్ చేసేయాలి అలా అన్నట్టు ప్రిపేర్ అయిపోయేదాన్ని. ఎందుకు ఉపయోగపడ్డా? అన్ని డోర్స్ మూసేస్తే ఇక్కడికి వచ్చాక నేను అనుకున్నాను, నేను వేస్టా, నేను పనికిరానా, కనీసం 10th వాళ్ళు పనికి వచ్చినట్టుగా కూడా నేను పనికిరానా అన్నట్లయిపోయింది నా లైఫ్. ఎందుకంటే ద్వారాలు ఆయన మూసేస్తాడు, తెరిస్తేనే ఏదైనా. ఎందుకు మూసాడు అంటే ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన ఎక్కడ ఆగమంటున్నాడో, ఏది చేయమంటున్నాడో అది చేసే వరకు నువ్వు వెళ్ళిపోవచ్చేమో, కానీ ఆయన రాడు కూడా, ఆయన కదలడు. ఇంకేమన్నా అర్థమవుతుందా? నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఆయన కదలడు, మనం వెళ్ళిపోవచ్చు, నువ్వు దాటుకుంటూ వెళ్ళిపో, కానీ ఆయన రాడు. నినేవే పట్టణానికి వెళ్ళి చెప్పమంటే యోనా ఏం చేశాడు? వెళ్ళమన్న చోటు మానేసి ఆపోజిట్లోకి వెళ్ళిపోతున్నాడు. దేవుడు ఏం చేశాడు? పయనం సాగిందా? మార్గ మధ్యలోనే తుఫాను మొదలైపోయింది. ఎందుకు మొదలైపోయింది? ఏది చేయమన్నాడో అది నువ్వు చెయ్యాలి. నీ ఇష్టాలతో ఆయనకి పని లేదు. నీ ఇష్టం ఆయనకి ఎందుకు? ఆయన ఇష్టం చేయడానికి నువ్వు ఉన్నావు. వాళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు ఎలాంటి వాళ్ళు అని చెప్పడానికి నువ్వు లేవు. చెప్పింది చేయడానికి మాత్రమే ఉన్నావు. హల్లెలూయా. అర్థమవుతుందా? నా చుట్టూ ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, వ్యతిరేకత ఉంది. ఏది అసలు నేనైతే నడి సముద్రపు మధ్యలో ఉన్నా. నాకు ఎవడో సపోర్ట్ చేసేవారు లేరు. మినిస్ట్రీ నడిపించడం అంటే మాటలు కాదు, నిజంగా మాటలు కాదు. ఎంతోమంది జెంట్స్ ఉంటారు, పెద్ద సమూహాలు ఉంటాయి, తల్లిదండ్రులు, సేవకులు, ఏదేదో ఉంటుందో చూస్తుంటే వాళ్ళ వెనకాల ఎంత చరిత్ర, వీళ్ళ వెనకాల ఎంత చరిత్ర. నాతో మొదలయ్యిందే సేవకుడు. అవన్నీ ఆలోచించినాడు పరిశుద్ధాత్ముడు అన్నాడు, నన్ను చూస్తావా మనుషులను చూస్తావా? ఆయన చెప్పింది చేయకపోతే నాకు బ్రతికే లేదు. జాబ్ ఆగిపోమన్నాడు, ఆగిపోయా. నా లైఫ్లో ఆత్మను కదలడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏది వదిలేయమంటే అది వదిలేయడానికే సిద్ధం, ఏది మార్చుకోమంటే అది మార్చుకోవడానికి. అంతగా నేను వాక్యం చదివేటప్పుడు నా కాన్సన్ట్రేషన్ అంతా ఉండేది ఇతర మనుషులు నాకు అనవసరం. నాకు గురి ఎవరంటే దేవుడు ఒక్కడే. ఆయన ఏం చెప్తున్నాడు, నేనేం చేస్తున్నాను, ఈయనేమంటారు, మా అమ్మ నాన్న ఏమంటారు, ఏం చూసేదాన్ని కాదు. వాళ్ళ గురించి ప్రస్తావించినా అని వాళ్ళకన్నా గొప్పవాడు ఈయన. వీళ్ళ గురించి అయితే ఆయన ఏం చేస్తాడు? మెయిన్ గురి ఆయనమే పెట్టుకునేదా, ఆయన చెప్పిందే చేసేదా.
వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమంటారు, వీళ్ళు అవన్నీ నాకు అనవసరం. ఎక్కడ పట్టించుకుంటానంటే కొన్ని విషయాలు ఆత్మ రానివ్వకుండా ఆటంకపరిచేది ఏదన్నా అయితే నేను అనలైజ్ చేసుకుంటాను. అర్థమవుతుందా? పరిచర్య కోసం అది ముందుకు సాగడానికి అది నిందైనా, అవమానమైనా, శ్రమ అయినా, ఏదైనా ఓకే, ఏదైనా వదులుకోవడానికి ఓకే. దేవుడు ఏది చెప్పినా, ఏది తీసేయమంటే, ఏది వద్దనుకుంటే వెను వెంటనే లోబడేదా. ఎందుకంటే ఆయన అక్కడే అయిపోవడానికి వీల్లేదు. ఆయనతో పాటు నేను కదలాలి, ఆయన కదలాలంటే నేను ఆయన చెప్పిన దానికి లోబడాలి. చాలామంది మనకు కష్టంగా ఉన్నాయి, మనకి వినిపించవు, విననట్టు వెళ్ళిపోతాం. మనకి ఇష్టంగా ఉన్నాయి, బాగా వినపడతాయి. నీకు వినిపించలేదని ఆయన వెయిట్ చేయగలడు, వినిపించే విధంగా చేయగలడు. నీకు అర్థమవుతుందా పాయింట్? నీకు వినిపించట్లేదని ఆయన ఏం ఊరుకోడు, వినిపించే విధంగా చేయగలడు. యోనని నీటిలో పడేసి అవునా చేప కడుపులోకి వెళ్ళి 3 రోజులు చేశాడు ప్రార్థన. ఆయనకి తెలుసు ఎలా తీసుకెళ్ళాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? కాబట్టి టైం లేదు. నశించే వారికి సువార్త చెప్పమంటే నేడుండి రేపు పోయే ఈ లోకంలో నువ్వు ఎంత చేసినా చెత్తబుట్లో పడేస్తాడు రేపు పైకి వెళ్తే. నేను ఇక్కడ ఎంత చేశాను, అంత చేశాను అంటే అది పట్టించుకోడు. దేవుడు చెప్పింది చేసావా లేదా, నువ్వెన్ని డిగ్రీలు చదివావు, నువ్వెంత గొప్ప పేరు మనుషుల్లో తెచ్చుకున్నావు అన్నది ఆయనకు అనవసరం. ఆయన చెప్పింది చేసావా లేదా. కాబట్టి నేను సువార్త చెప్పాను, నాదేం తప్పులేదు, వాళ్ళు కదలలే అని సాకులు చూపించొద్దు. అసలు వాళ్ళు ఎందుకు కదలనప్పుడు ఎందుకు చెప్పాడు దేవుడు చెప్పమని? అవునా కదా? కదలనప్పుడు ఎందుకు చెప్పాడు చెప్పమని? అసలు కదలరు అనుకున్నప్పుడు ఇంకెందుకు నేను పంపడం? మరి నీకెందుకు దర్శనాలు, నీకెందుకు మనుషులు చూపెడుతున్నాడు అంటే నీకున్న అడ్డులు తొలగించుకోవు. దేవునికి నీకున్నది చెప్పానా లేదా, వాళ్ళు కదలలేదు, నాకు సంబంధం లేదు, నీ సంగతి. ఎందుకు కదల్లా? ఏంటి అడ్లు? నువ్వు చేస్తున్నది ఏంటి? నేను దేవుడు దేన్ని వదులుకోమన్నాడు, దేనికి సిద్ధపడమన్నాడు, ఏది చేయమంటున్నాడు, అసలు ఆయన ఏం చేయమంటున్నాడు? ఆయన నీలో నుండి ప్రవహించి ఇతర ఆత్మలను జీవింపచేయట కొరకు అడ్డుగా ఉన్నది ఏది తీసుకోమంటున్నాడు నీలో అన్న దాని మీద నువ్వు కాన్సన్ట్రేషన్ పెడుతున్నావా? అర్థమైందా? అవన్నీ మనకు అనవసరం. మనకి ఏంటంటే ప్రార్థన చేసావా, ఈ లోకంలో అవసరాల కోసం అడిగేసేవా, వచ్చేసేయా, అంతే. రొట్టెస్తాడు, రొట్టె ముక్క ప్రతి ఒక్కరికి వేస్తాడు. అడుక్కునే వాళ్ళ ఉండకూడదు, ఆయన స్వాస్థ్యంగా ఉండాలి, ఆయన వారసుల్లా ఉండాలి. అర్థమవుతుందా? రొట్టె ముక్క కోసం కాదు, ఆయన కోసం వద్దాం. ఆయన ఏం చెప్తున్నాడు, ఆయన రాజ్యం కోసం ఏం ప్రయాసపడమంటున్నాడో విందాం కొంచెం. ఆయన ఆత్మ మన ద్వారా ప్రవహించి ఎన్నో ఆత్మలను రక్షించాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ ద్వారా ఏ ప్రాంతానికి వెళ్ళాలనుకుంటున్నాడు, నీ ద్వారా ఏ ఆత్మలను రక్షించాలనుకుంటున్నాడు, అసలు వెళ్ళనిస్తున్నావు? నీ ద్వారా లేదు, నువ్వే ఆటంకం అయిపోతున్నావు, నువ్వే అడ్డైపోతున్నావు. నీ గోల్ ఎంతసేపు ఇవ్వు అన్న గోలే, ఇచ్చింది చూసే గోల్ లేదు నీ దగ్గర. ఆ ఇచ్చింది చూడాలి, అది పొందుకోవాలంటే ఆయన చెప్పింది చేయాలి. నేను కుప్పోలు మరీ ఉన్నది, ఆ మరికి ఎన్నోసార్లు చెప్పాను, నేను పరిచయకి వెళ్ళమంటున్నాడు, సువార్త చెప్పమంటున్నాడు, నువ్వు అదే చెయ్యాలి. నీకు వచ్చే దర్శనాలు బట్టి, నీతో మాట్లాడేది బట్టి, నీకు వచ్చే కళలు బట్టి అదే చెప్తున్నాడంటే ఈ అమ్మాయి ఎంత చెప్పినా చుట్టూ పరిస్థితులు చూడడం, వాటి నుంచి వచ్చే రివ్యూ అంటే ఎలాంటి టాక్ వస్తుంది అన్నది చూడడం, భర్త వైపు చూడడం, తన గుప్పిలి వైపు చూడడం, ఇదే పని.
నీకేది అప్ప చెప్పాడో ఆ పని యందు నువ్వు కదిలితేనే. ఆత్మలో బలహీన పడిపోయింది, చాలా బలహీన పడిపోయింది. ఒక రోజైతే చాలా అమ్మాయిని దేవుని వాక్యం చేత తనతో దేవుని మాట్లాడిన విధానం గురించి అన్నీ చెప్పినప్పుడు అప్పుడు బయలుదేరడం మొదలుపెట్టింది. నాకు తెలియదు, నీకు చెప్పిన ప్లేస్కి కదులు, లేదా నేను తీసి వేరే ఒకరిని తీసుకుంటాడు, నువ్వు అవసరమా ఏంటి కదలినప్పుడు అని చెప్పినప్పుడు ఎప్పుడైతే కదిలిందో కదలడం మొదలుపెట్టాక గుప్పుళ్ళు నింపబడడం మొదలయ్యాయి. తల్లి కూతుళ్ళు ఇద్దరూ కూడా ఏ ప్లేసులు చెప్పారో సిగ్గుపడకండి వెళ్ళండి, చెప్పండి సువార్త, మీకు అదే చెప్తున్నాడు అని చెప్పినప్పుడు వాళ్ళు వెళ్ళడం మొదలెట్టి చెప్పడం మొదలుపెట్టాక దేవుడు గుప్పలు విస్తారంగా నింపుతున్నాడు వాళ్ళకి. నిన్నే వాళ్ళు ఇక్కడ వస్తూ నా దగ్గరికి వచ్చి అప్పుడు కాలనీకి వచ్చారు, టచ్ ఫోన్ వాళ్ళే కొనుక్కున్నారు. ఆశ్చర్యపోతున్నారంటే కుక్కున్నారు, టచ్ ఫోన్ వాడుతుందా, మరి టచ్ ఫోన్ వాడుతుందా ఏంటి అంత ఇదా, అంత రేంజా? ఆ రేంజ్ ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. ఎప్పుడు? లోబడినప్పుడు. ఈరోజు చాలా మంది మంచి మంచి జాబులు చేసుకుంటూ కూడా టచ్ ఫోన్లు కొనుక్కోలేని స్థితిలో ఉన్నారు. అవునా కాదు? ఎందుకని? అది మనం అనుకున్న జాబితాలో లేదు, కానీ దేవుడు చెప్పింది చేస్తే ఎక్కలేని కొండపైకి ఎక్కిస్తానన్నాడు. అంటే నువ్వు చేసుకోలేవు, అది నువ్వు తెచ్చుకోలేవు, నువ్వు కొనుక్కోలేవు, నీ వల్ల కాదు, కానీ ఆయన తెచ్చేస్తాడు. అవి మిరాకిల్స్, అద్భుతము అని అందుకే అంటారు దాన్ని. ఆశ్చర్యకరుడని ఎందుకంటే మన జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. అంతేకాదు, ఆత్మలకు ఎప్పుడైతే సువార్త ప్రకటిస్తామో ఆత్మలో వర్ధిల్లుతాం, లోతు ఎదుగుతాం. ఆత్మలో వర్ధిల్లుచున్న వాళ్ళకు అన్ని విషయాల్లో వర్ధిల్లుతాం. అవునా కాదు? ఆత్మలో ఎదుగుతుంటే అన్ని విషయాల్లో దీవించబడతారు. కాబట్టి ఈ దినాన దేవుడు చెప్తున్న పర్టికులర్ మాట ఏంటో తెలుసా? సువార్త చెప్తుంటే కదట్లేదు అంటే కారణం వాళ్ళది కాదు, మిస్టేక్ ముందు మనది. నీకు దేవునికి ఆయనకి ప్రవహించకుండా ఏమి అడ్డులు ఆటంకములుగా ఉన్నాయో అవన్నీ తీసేసుకోవాలి. అదే రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. చూడండి, దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. అసలు ఈ లోకంలో గోలంతా మన శరీరాన్ని బట్టే వస్తుంది. దీన్ని సజీవ యాగముగా ఆయన బలిపీఠం మీద మనం సమర్పించుకోవాలి. అంటే పూర్తిగా మనం దహించి వేయబడాలి, కొంచెం కూడా మిగలకూడదు. పూర్తిగా దహించి వేయబడినప్పుడే ఆయన అర్పణగా అంగీకరించబడతాం. అలా దహించి వేయబడాలి అంటే మనం అనేది ఉండకూడదు, స్వయం అనేది ఉండకూడదు, నేను అనేది ఉండకూడదు. అంతా ఆయన చెప్పిన దానికి మనం చేసుకుంటూ వెళ్ళాలి. అది ఆయన కాడి మన మీద మోసుకోవడం, మన కాడి ఆయన మీద వేయడం. నీ భారము నా మీద మోయమంటున్నాడు. అసలు నువ్వు నిజంగా ఆయన కాడి మోస్తే నువ్వు ఏది కావాలో నీకంటే ముందు ఆయనకి ఎక్కువ తెలుసు. నాకు ఇది ఎందుకు ఇస్తున్నాడు దేవుడు నీకు అర్థం కాదు, తర్వాత అర్థమవుతుంది. నాకు ఈ అవసరత కొరకు ఇచ్చాడు దేవుడు అన్నప్పుడు అర్థమవుతుంది. నాకు ఒకసారి నాకు అర్థమవకుండానే విపరీతంగా కానుకలు వచ్చాయి. 70,000 వచ్చేసింది కొద్ది రోజుల్లో, 15 డేస్లోనే. ఎందుకు ఎంత వచ్చింది అని ఆలోచిస్తున్నాను. ఆ తర్వాత కారు సడన్గా తీసుకోవాల్సి వచ్చింది. తీసుకుంటున్నాం, అది లోన్ కట్టే విధంగానే. సో ఇప్పుడు ఏం అవసరం నాకు తెలియదు, ఫస్ట్ టైం కారు కొత్తది తీసుకోవడం అవసరం లేదండి. కానీ అక్కడికి వెళ్తే అక్కడికక్కడే ఆ 70,000 అయిపోయాయి ఆ క్షణమే. ఏంటి ఇంత ఖర్చు ఉంటుందా, ఎందుకైనా నాకు దేవుడు ముందుగా ఇచ్చాడు అని అప్పుడు అర్థమైంది నాకు. అంటే దేవుని పనిలో వాడబడుతుంటే మనకి ఏది అవసరమో ఆయన ముందుగానే ఇస్తాడు. నాకు బండి అవసరం అవుతుందో నాకు తెలియదు, ముందుగానే ఇచ్చాడు.
నాకు ఇప్పుడు బండి ఎందుకు ఇచ్చారు, ఇక్కడిక్కడ తిరగడానికి అనుకున్నా. అది ఇచ్చిన ఒక 3-4 మంత్స్కే ఇక్కడ నుంచి వైఎస్ఆర్ కాలనీ వెళ్ళే విధంగా దేవుడు డోర్స్ ఓపెన్ చేస్తాడు. అలాగే కారు ఎందుకు నాకు అనుకున్నా, కారు కొన్న మరుక్షణం కరోనా రావడం, ఇంకేదైనా కారులోనే వెళ్ళవలసి వచ్చింది. కారు లేకపోతే పని అవట్లే. అంటే నా అవసరం ఏంటో నాకు తెలియదు, కానీ నాకంటే ముందు ఆయనకే తెలుసు. నేను ఎక్కడికి వెళ్ళబోతున్నానో నాకు తెలియదు. ఆ వెళ్ళే ప్లేస్కి కూడా ఎవరు కావాలో ఆయనే తీసుకొచ్చేస్తాడు. మనం నిజంగా ఆయనకు అప్పగించుకుంటే ఏ సమయానికి ఎవరు కావాలో వాళ్ళనే ఇస్తాడు. నాకు వీళ్ళు ఎందుకు అవసరం, వీళ్ళు ఎందుకు పెట్టాడు అని ఆలోచిస్తే ఆ అవసరంతో వచ్చేటప్పుడు అర్థమవుతుంది, ఎందుక నాకు దేవుడు వీళ్ళని ఈ సమయానికి అప్పగించాడు. నాకు తెలియదు. నాకు తెలియకుండానే నా మార్గాలను ఆయన ముందుకెళ్ళి సరళపరిచాడు. చాలా సమయాల్లో ఒక తుఫాను లాంటివి వచ్చాయి నా లైఫ్లోకి. ఆ సమయంలో ఏం జరుగుతుంది కానీ ఏదో చేస్తున్నాడు దేవుడు. చూస్తాను అలా, అంతే. చూసేదే ఏదైనా, నేను చేసేది ఏముండదు. కానీ ఆయన కదిలే విధానం నా విషయంలో చూస్తే నేను ఆశ్చర్యపోతాను. అర్థమవుతుందా? కానీ నా కాన్సన్ట్రేషన్, నా గురి ఎంతసేపు పరిచర్య కానీ సంఘం కానీ చేసేదాన్ని బట్టి ఉప్పొంగడానికి లేదు. ఒక దేవుని సహవాసం బట్టే మనం ఉప్పొంగాలి, ఆయన బట్టే మనం అతిశయించాలి, ఆయన సహవాసాన్ని నిత్యము కాపాడుకోవాలి. అర్థమవుతుందా? అది కాపాడుకున్నప్పుడే మనలో జీవం ఉంటుంది. ఈ జీవం ఉన్నప్పుడే ఆయన ఏ పని జరిగించుకోవాలనుకున్నా గ్రహింపు కలిగి ఉంటాం. అది చేయడానికే ఉన్నాం. ఇప్పుడు సంఘం, సపోజ్ మీరు ఉన్నారు, నాది ఇంత సంఘం, నాది ఎందుకు అవుతుంది, ఇది నాకు చెప్పింది చేశాను, సపోజ్ నేను వెళ్ళిపోతాను, ఇప్పుడు ఈ బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఆయన. దీనికి ఎవరిని అప్పగించుకోవాలో ఆయన చూసుకుంటారు. నాదేం లేదు ఇక్కడ నేను అతిశయించడానికి. మీకు అర్థమవుతుందా? కానీ ఇదంతా నాది కాదు, ఆయనది. ఆయన కట్టుకుంటున్నాడు, ఆయన చెప్తున్నాడు, నేను చేస్తున్నా. సపోజ్ నేను లేను, నేను పోయాను, నేనైనా బాధ్యత తీసుకుంటానా? ఒక మినిస్ట్రీలో సురేష్ అయ్య గారు ఉన్నారు. ఆయన లీడింగ్ అది నేను చూశాను. ఆయన చెప్పినప్పుడే 100 మంది సేవకులు సిద్ధపరిచాను అన్నారు. సడన్గా ఆయన చనిపోయారు. నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి ఇది ఇలాగా అలాగా ఏమన్నా చెప్పారా? అప్పటిదాకా ఆయన నడిపించిన పరిశుద్ధాత్మ దేవుడే మిగతాది కూడా నడిపించారు. ఆ నడిపించబడే వాళ్ళు ఆ సహవాసాన్ని కాపాడుకోవాలి. ఆ సహవాసాన్ని కాపాడుకోవాలంటే, ఆయన లీడింగ్ ఉండాలంటే ఆయన ఏం చెప్తున్నాడో అది చెయ్యాలి. ఆయన ఏది వదులుకోమంటున్నాడో అది వదులుకోవాలి. ఆయనకి నీకు అడ్డుగా ఏది ఉందో అది చెప్పినప్పుడు దాన్ని విడిచిపెట్టాలి. అంటే నీలో ఆయన ప్రవహించకుండా ఆటంకంగా ఉన్నప్పుడు నువ్వెంత మందికి సువార్త చెప్పినా వారిలోకి ఈ జీవం వెళ్లకుండా నువ్వే ఆటంకంగా ఉంటున్నావు. నీ కమిట్మెంట్స్, నీ లోబడిన తనం, నువ్వు శరీరానికి లోబడిపోయి అది చెప్పినట్లు వినడం వల్ల ఆ జీవాన్ని ప్రవహించకుండా నువ్వు ఆటంకంగా ఉన్నావు. రేపు పొద్దున్న నువ్వు పర్లోగులు ప్రభా నేను చాలా మందికి చెప్పాను, ఎవరికి కదలలేదంటే నీ అడ్డులేంటో, నీ లోబడని తనం ఏంటో చూడండి. మనం దేవుని ఎదుట, సింహాసనం ఎదుట నిలబడాలి. తీర్పులు అప్పుడు ఏం చెప్తాం? అప్పుడు మన మిస్టేక్స్ అన్నీ చూపిస్తాడు. నువ్వు సువార్త చెప్పకుండా నీ లోబడని తనమే, నువ్వే ఆటంకం అని అడిగి చెప్తే మన దగ్గర ఉన్న సమాధానం ఏంటి? అర్థమవుతుందా? మీకు ఒక విషయం తెలుసా? వీళ్ళందరూ రక్షింపబడ్డారు ప్రభావ, మరి వీళ్ళకి చెప్పేశాను నేను, ఇంకొకరికి ఎవరికైనా వెళ్ళమంటే పర్వాలేదులే, ఒక ఆత్మీయలే, అలా ఏముండదు. ప్రతి ఆత్మకి లెక్క చెప్పాలి. ఆయన వెళ్ళమంటే అది మారుమూల ప్రాంతమైన వాళ్ళు ఎవరైనా ఏదైనా ఎంత ఖర్చు పెట్టుకొని వెళ్ళమన్నా పరుగులు ఎత్తవలసిందే. ఎందుకంటే ఇది ఆయన చెప్పారు. ఇంతమంది కదిలేరు కదా, ఒక్కళ్ళని వదిలేస్తానంటే కుదరదు. ఆ ఒక్కరి కోసం కూడా పరిగెత్తాలి. అంతలా దేవునికి లోబడాలి. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు ఈరోజు ఉదయం నేను వాక్యం గురించి ఆలోచిస్తూ అడుగుతూ వస్తే నేను కాలనీలో ప్రేయర్ ఇచ్చాను. నేను గబగబా సిద్ధపడితే ప్రార్థన చేసుకుంటే ఆ ప్రార్థనలో ఒక మాట వినిపించింది.
ఏవైతే అడ్డుగా ఉన్నాయో మీకు మాకు తీసివేయండి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాను. నాకు కన్ఫర్మ్ అయింది. పరిశుద్ధాత్ముడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. వాక్యం చెప్తుండగా అన్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు నేను చెప్పమన్నది చెప్పేస్తున్నావు అనుకున్నావు, అవును నిజమే. కానీ ప్రతి ఒక్కరు కూడా అదే పనిలో ఉన్నారు. ఏ పనో తెలుసా? ఏదైతే కమిట్ అవ్వమంటున్నానో, ఏదైతే విడిచిపెట్టమంటున్నానో, ఏదైతే నా కొరకు వదులుకోమంటున్నానో దాన్ని వదులుకుంటలే, అది పట్టుకొని ఉంటున్నారు. నేను వదలమన్నది పట్టుకుంటున్నారు, నేను పట్టుకోమన్నది వదిలేస్తున్నారు. విననట్టు దాటుకుంటూ వెళ్ళిపోతున్నారు. అందరూ కూడా ఆ స్థితిలోనే ఉన్నారని దేవుడు మాట్లాడారు. ఖచ్చితంగా ఆ స్థితిలోనే ఉన్నారు. అందుకే పరిచర్య అప్పగించిన కదలకపోవడానికి కారణం కేవలం దాటుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ అనుకుంటున్నారు నేను వస్తున్నానని. వారి జీవితాల్లో ఆ జీవం కనపడదు, అద్భుతాలు జరుగు, ఆశ్చర్యకర మెయిన్ మీరు స్పర్శ తగులుతుందా? అయింది ఉందా స్పర్శ? మోషే దేవుడు కదలమన్నప్పుడు కదిలితే ఫరో విషయంలో ఎలా అడుగేయాలో ప్రతీదీ చెప్పుకుంటూ వెళ్ళాడు. ఎలీషాకు చెప్పాడు, ఏలియాకు చెప్పాడు, దావీదుకు చెప్తున్నాడు. మీకు అర్థమవుతుందా? మరి ఎంతమందితో చెప్పినప్పుడు నువ్వు దేవుడు చెప్తుందే చేస్తున్నప్పుడు ప్రతి అడుగు నీతో ఎందుకు వేసి ప్రతిదినం బోధించట్లా? దానికి గల కారణం మనం దేవుడు చెప్పింది కాదు, మనం అనుకున్నది చేసుకుంటారు. మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. కాబట్టి ఈ దినాన దేవుడు చెప్తున్న మాట, నీ ద్వారా పరిచర్య జరగడం, నీ ద్వారా ఆత్మను రక్షించడానికి నేను చాలా కదులుతున్నా, చాలా కమిట్మెంట్స్. కానీ నువ్వే కదలట్లేదు. అవి అడ్డుగోడ ఉంచుతున్నావు. అది పాపము కాదనుకుంటున్నావు, అదే ఘోర పాపం. పాపం అంటే అదే. ఏదైతే విడిచిపెట్టమన్నాడో, దేనికైతే లోబడమన్నాడో అది చేయకపోవడమే పాపం. అతన్ని డాక్టరేట్ చేయొద్దు అంటే అతను ఎంత నలిగిపోయాడో ఆలోచించండి. అది విడిచిపెట్టాక అనేక ఆత్మలు కదలేరు. హల్లెలూయా. మీరు యెరూషలేమును విడిచిపెట్టక వెళ్ళి పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకొని ఉండమన్నప్పుడు వాళ్ళు కనిపెట్టుకొని ఉన్నాక ఆత్మ కుమ్మరించబడ్డాక 3000 మంది కదలేరు పేతురు చెప్పినప్పుడు. అంతకుముందు భయపడి దాక్కున్నారు, తర్వాత బాహాటంగా చెప్పారు. కారణం చెప్పిన దానికి లోబడ్డారు. ఎక్కడికి వెళ్ళొద్దన్నారు, అక్కడికి మానేశారు. ఈరోజు నువ్వు ఆయన చెప్పిన కమిట్మెంట్ 100% లోబడితే నీ ద్వారా విస్తారమైన జనాంగం కదులుతుంది. నువ్వు తెచ్చుకోలేని ఘనత ఆయన ఇక్కడ ఇవ్వగలడు. అంతేకాదు రేపు పరమందు కూడా అనేక ప్రపంచ జనాభా ఎదుట నీకు జీవ కిరీటం ఇస్తాడు. అక్కడ ఫలితం ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. లేదు ఆయన చెప్పింది వినకపోతే ఇక్కడ జీరోయే, నువ్వు అక్కడ జీరోనే. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఆయన దృష్టిలో ఉండడానికి చూడాలి. అదే శ్రేష్టమైందని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి నువ్వు పరిశీలన చేసుకో. ఎన్ని దాటికి వెళ్ళిపోయావు, ఎన్ని చెప్తున్నాడో. ఈ చెవితో విని చెవితో తెలుసా నన్ను కాదులే, నేను ఊహించుకుంటున్నానేమో, నేను అనుకుంటున్నానేమో. దెయ్యాలు చెప్పి మాత్రం ఊహించుకోవటం లేదు, చేసేస్తాం డైరెక్ట్. దేవుడు చెప్పేదే ఊహించుకుంటున్నాం. ఎందుకని? శరీరానికి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఊహలు అవి. శరీరానికి హ్యాపీగా ఉన్నాయి మాత్రం దెయ్యం చెప్పినవి మాత్రం ఊహలు కట్ చేసుకుంటూ పోతాం. కన్ను మూసి తెరిచేలాగా నరకంలో ఉంటాం. అర్థమవుతుందా మీకు? 7th క్లాస్లో ఇచ్చిన మాట నన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. మనకేమైనా శ్రమలు వచ్చినప్పుడు మామూలు కమిట్మెంట్లు ఉండవు. నేను వారం వారం వచ్చేస్తాను, నేను బైబిల్ చదివేస్తాను, నేను సువార్త చెప్పేస్తాను, నేను నీ కోసం నిలబడతాను, అంతే అయిపోయింది. తూచ్. నువ్వు తూచ్ అనుకున్నావు, ఆయన ఏం తూచ్ అనుకోడు. ఆయన బతుకుతూనే ఉంటాడు, నీ వైపు చూస్తూనే ఉంటాడు. గాలికి వదిలేస్తావు అనుకుంటున్నా, అలా అయితే నిన్ను గాలికి వదిలేస్తే నీ పరిస్థితి ఏంటో ఆలోచించు. ఆయన నీకు మాట ఇచ్చి నెరవేరుస్తున్నాడు. స్వస్థపరుస్తానని చెప్పాడు, నువ్వు ఆవేశంలో ప్రార్థన చేస్తావు, ఆయన ఆవేశంలో సమాధానం ఇచ్చేసి ఇంకా అక్కడితో వదిలేడు. మాట ఇచ్చాడా, నెరవేరుస్తాడు. మరి నీ సంగతి నా సంగతి అంటే అవునా కాదు? ఇచ్చిన మాట నెరవేర్చాడా లేదా? స్వస్థత ఇస్తానంటే ఇస్తాడు, నేను కాపాడుతానంటే కాపాడుతాడు. నువ్వు చేసిన ప్రార్థన ఎప్పుడైతే ఏ సంవత్సరానికి ఏ ఆపద వచ్చినా నిన్ను కాపాడుతాడు.
కానీ నువ్వు ఆ క్షణమే కమిట్మెంట్ బయటకు వచ్చాక వెంటనే వదిలేస్తావు. అందుకే నువ్వు మర్చిపోతావేమో కానీ నేను మర్చిపోను అంటున్నాను. మర్చిపోవడానికి నేను మనిషిని కాదు. హల్లెలూయా. కాబట్టి నీ కమిట్మెంట్లు నీతో దేవుడు చాలా మాట్లాడి ఉన్నాడు. నేను చాలా లోబడమని ఉన్నాడు. నాకు కాదు, నేను వినలేదు అని నువ్వు దాటుకుంటూ వెళ్ళిపోతే ఆయన అక్కడే ఉంటాడు. ఆయన ఏం దాటుకుంటూ వచ్చాడు. ఆయన యొక్క జీవం, ఆయన యొక్క ప్రభ, ఆయన యొక్క శక్తి నీతో కదలాలంటే ఎక్కడ నిన్ను మొదలెట్టమన్నాడో అక్కడే నువ్వు మొదలెట్టు. ఆయన అక్కడే ఆగుతాడు. కాబట్టి మనము లోబడేవారిగా ఈరోజు ఆత్మలు కదలలేదంటే వాళ్ళదని నెట్టి వేయకూడదు. ఫస్ట్ క్వశ్చన్ మనల్ని వేసుకోండి. నేనైతే అదే ప్రార్థన చేసేదా, నేనైతే అదే చేస్తా. ఎందుకు కదంటల్లా, దేనికి కాదంటల్లా, చెప్పిన మాట ఎందుకు నెరవేర్చబట్లా, ఎక్కడ ఆటంకం జరుగుతుంది? వీళ్ళది వాళ్ళదని తోసేయకూడదు. ముందు మన వైపు నుంచి చూసుకోవాలి. అర్థమవుతుందా? ఎందుకంటే రేపు ఆయన ఎదుట నిలబడాలి. దేన్నన్నా తప్పించుకోగలమేమో కానీ ఆయన తప్పించుకోలేము. ఎవరూ తప్పించుకోలేము. రేపు ఆయన ఎదుటే నిలబడాలి. కాబట్టి ఎదుర్కోవలవలసింది ఆయన్ని. కాబట్టి ఆయన చెప్పిందంటే జాగ్రత్తగా విందాం. దాటుకొని వెళ్ళిపోను. ఆయన్ని దాటి ఎవరు వెళ్ళరు. రేపు ఆయన్ని ఎదుర్కోవాలి. అర్థమవుతుందా? రేపు ఆయన్ని ఎదుర్కోవాలి. ఏదో అనుకుంటున్నారు. రేపు నిలబడాలి. రేపు ఎవరైనా మమ్మల్ని నిలదీయడానికి వస్తున్నారు, ఏ పోలీసు ఏ జడ్జి గారికి వెళ్ళాలి నిలబడడానికంటే ఏం చేస్తే ఈ రాత్రి నుంచి నిద్రపడుతుందా? నువ్వెంత తప్పించుకున్నా లేదా జడ్జి ఎత్తి నిలబడతారంటే నీ పరిస్థితి ఏంటి? ఎదుర్కోవాల్సిందే అంటే నీ పరిస్థితి ఏంటి? మరి ఆ జడ్జిని ఎదుర్కోవాలి. తెలుసా మీకు? ఆయన ఎదుర్కోవాల్సిందే. ఆయన ఎదుర్కోవాలంటే నీకు చెప్పింది ఏంటో విడిచిపెట్టేస్తున్నావేమో. నువ్వు మర్చిపోతే ప్రతిదీ చూపెడతాడు, ప్రతిదీ అడుగుతాడు. ఏంటి నీ పరిస్థితి? నేను ఏదేదో భాషలో చెప్పట్లేదు, మన భాషలోనే చెప్తున్నాను. అచ్చం మనం మాట్లాడుకుంటున్నాం చూడండి ఎదురుగా, అలాంటి భాషే చెప్తున్నాను. అర్థమవుతుందా? ఇది కూడా అర్థం కాలేదంటే నేను ఏం చేయలేను. నేనేదో బైబుల్ భాష, ప్రియులారా, బిడ్డలారా, అది ఇది నేను మాట్లాడట్లేదు. మామూలు, అవును కదా? ఆ భాషలు వేరుగుంటాయి. మరి దేవుని చిత్తం ఏమిటంటే దేవుడు ఇలాగ అలుచున్నాడు, అలాగ చేయుచున్నాడు అని చెప్పట్లే, డైరెక్ట్ మాట్లాడుతున్నాను. ఇది కూడా అర్థం అవ్వలేదంటే కష్టం. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు చెప్పినట్టు లోబడదాం. దేవుడు నీకు ఏం చెప్పాడో, ఏ కమిట్మెంట్లో నువ్వు దాటుకొని వెళ్ళిపోయావో నువ్వు పరిశీలన చేసుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ అయితే అడ్డుకోవడాలుగా ఉన్నా ఈరోజే ఒప్పుకో, విడిచిపెట్టు, కదులుతాడు. నీవున్న చోట నీ చుట్టుపక్కల ఉన్న జనాంగానికి నువ్వు లెక్కప్ప చెప్పాలి. తెలుసా మీకు ఆ పాయింట్? మీకు తెలుసా? మీరు ఎక్కడున్నారో ఆ ప్రాంత ప్రజల కోసం మీరు లెక్కప్ప చెప్పాలి. అది కూడా అడుగుతాడు. నువ్వు ఉన్న ప్లేస్లో నీ చుట్టూ ఉన్న వారిని ఎంతమందిని నీ ద్వారా రక్షణలోకి నడిపించవు? ఈ క్వశ్చన్ వేస్తాడు ఖచ్చితంగా దేవుడు. ఉందా? అడుగుతున్నావా? భయం కలిగి ఉన్నావా? భారం కలిగి ఉన్నావా? సమయం లేదు, రాకడ వస్తుంది, సిద్ధపరచాలి, సిద్ధపడాలి, వినాలి. లోకం ఉండదు, ఉండని దానికోసం ప్రయాసొద్దు. స్థిరమైంది, విలువైంది, ఘనమైంది. రేపు ఎదుర్కొనవలసిన దాని గురించి ఆలోచించమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.